అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎర్రెర్రని మిరపకాయ అంటే గుంటూరు, గోంగూర నోరూరిస్తే అది గుంటూరే. మంగళగిరి పానకాల స్వామి, పెదకాకని శివయ్య, అమరావతి అమరలింగేశ్వరుడు, కోటప్ప కొండకు కూడలి ఈ గుంటూరు. అమరావతికి ముఖద్వారం కూడా. పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటల వైభవంతో ప్రపంచ మార్కెట్ మ్యాపుల్లో నిలిచిన మహానగరం ఈ గుంటూరు. అటువంటి ఈ గుంటూరు గడ్డపై ఈరోజు మనం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా ఈ ప్రాంతంలో వేద పండితులు శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ గారు, వెలమకన్ని నాగార్జున శర్మల బృందం తమ వేద పారాయణంతో ఈ ప్రాంగణాన్ని పునీతం చేస్తారు. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అభాగమగ్నే తంగురు మామగ్నే భాగినం కురు. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయోస్తి కశ్చిత్. య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనబబ్రువః సర్వమాయురేతి. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి. య ఏవం వేద ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి. తానేకథా సమభరత్తదేతదోమితి. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాద్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణః కారణ రూపమకార పరబ్రహ్మో. ఏతద్ధర్వశిరో యోధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. మాధ్యందినమాదిత్యాభిముఖో ధీయానః పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేద పారాయణ పుణ్యం లభతే
నారాయణ సాయుధ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి ఏవం వేద దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగు సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మచ్ఛ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అధయతి తే కర్మ విచికిత్సా వా వృత్ర విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా అయుక్తాః అలూక్షా ధర్మకామాः స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా అయుక్తాః అలూక్షా ధర్మకామాः స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషదు ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం బాలార్కకోటిద్యుతిమప్రమేయం బాలేందురేఖాకలితోత్తమాంగం భ్రమద్విరేఫావృతగండభాగం భజే భవానీ తనయం గణేశం. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్సులు. భగవద్బంధువులారా, పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన మంగళప్రదమైన కళ్యాణకారకమైన శ్రేయఃప్రదమైన మోక్షదాయకమైనటువంటి దివ్య కార్తీక మాసంలో ప్రదోషకాలం, ప్రదోషం రజనీముఖం అని శాస్త్రవచనం, చీకటి ప్రారంభ సమయాన్ని ప్రదోషం అంటారు. అంతేకాకుండా శాస్త్రపరంగా చెప్పాలి అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలకు నిలయం ఈ ప్రదోషకాలం. అందువలన ఈ సమయంలో ఏం చేయాలి అంటే శాస్త్రం చెప్పింది తినకూడదు, పడుకోకూడదు, ఇంకా కొన్ని పనులు చెప్తూ చేయదగినదేమిటి అని చెప్పింది. ఈ సమయంలో చేసేటటువంటి భగవద్ధ్యానం, భగవదర్చన, భగవద్దర్శనం అనంతమైన పుణ్యఫలాలను అందజేస్తుంది అని చెప్పింది. ప్రాతకాలంలో అంటే ఉదయ సమయంలో చేసేటటువంటి భగవద్దర్శనం ఎంత పుణ్యప్రదమో, ప్రదోషంలో చేసేటటువంటి భగవద్దర్శనం, భగవత్కైంకర్యం, భగవదర్చన అంతకంటే త్రిగుణం ప్రోక్తం 3 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుందని శాస్త్రవచనం. మీ అందరి పుణ్యాల పంట, మీ అందరి సుకృత విశేషం చేత ఇవాళ ఇంత పావనమైన కార్యక్రమంలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ఈశ్వరుడు ఇక్కడికి రప్పించాడు. ప్రయత్నపూర్వకంగా మీరు వచ్చారని మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో. యథార్థంగా అది మీ భావన అయి ఉండొచ్చు, కానీ ఇంత చక్కని కార్యక్రమానికి మీరు వచ్చారంటే ఇది భగవంతుడి యొక్క ఆదేశం. భగవంతుడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మిమ్మల్ని ఆయన ఒక ఉపకరణాలుగా వాడుకుంటున్నాడు అనే భావన మీరందరూ పొందాలి. ముందుగా మీ అందరి చేత సంకల్పం చేయించి ఆచార్యముఖంగా గణపతి పూజ చేయించడం జరుగుతుంది. మీరందరూ ఆచమన పాత్ర అంటే జలపాత్రను సిద్ధంగా పెట్టుకోండి, మూత తీసి సిద్ధంగా పెట్టుకోండి నీళ్లు. అదేవిధంగా అక్షతలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. మిగిలిన ద్రవ్యాలన్నీ ఎప్పుడు తీయాలో, ఎలా వినియోగించాలో మేము చెప్తాం. కాబట్టి విధి విధాన పురస్సరంగా మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. చాలా శాస్త్రీయమైన కార్యక్రమం, భగవద్ అనుగ్రహాన్ని మీకు కరతలామలకంగా అందించేటటువంటి కార్యక్రమం. కాకపోతే మీ అందరికీ ఒక్కటే మనవి, ఇక్కడ మీరు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆంగ్ల పరిభాషలో చెప్పారంటే మనీ ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. మీ మనస్సుని ఇక్కడ ఏకాగ్ర చిత్తంతో చేస్తే భగవద్ అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా అందిస్తుంది. ఇక్కడ మనీతో పని లేదు, మనస్సుతోనే పని. కాబట్టి అందరూ చక్కగా శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. పరమ పవిత్రమైన కార్తీక మాస పరిపూర్ణ ఫలితాన్ని మీరందరూ కూడా చక్కగా దక్కించుకోండి. ఒక్కసారి అందరూ గట్టిగా భగవన్నామని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒక్కసారి అందరూ గట్టిగా శ్రీ గణేశాయ నమః గట్టిగా చెప్పాలి. శ్రీ గణేశాయ నమః.
చిన్ని గరిక పరక వేసి అర్చిస్తే ఘనమైన ఆశీస్సులను అందించే గణపతి, ఉండ్రాలను నైవేద్యంగా అందిస్తే గండాలను తొలగించే గజాననుడు, శుక్లాం భరదరం అని పఠిస్తే చాలు శుభాలను అందించే ఆ శివపుత్రుడు నేడు మనం జరుపుకునే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని అర్థిస్తూ మన వైదిక నిర్వాహకులు బ్రహ్మశ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, పవన్ కుమార్ శర్మ గారు, సత్యశ్రీ శర్మ గారు, సాయి పవన్ కుమార్ శర్మ గారు వీరందరూ కలిసి ఇప్పుడు మనందరి కోసం కూడా ఆ గణపతిని ప్రార్థిస్తారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆనో దివా ప్రగతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవన్ దేవీ తుజుషానా ఘృతాతి శక్మాన్నో వాచముషతి శృణోతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పురమే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరూ కూడా జలాన్ని కొద్దిగా చేతికి తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద మార్జన చేసుకుంటూ పుండరీకాక్ష అనే నామాన్ని ముమ్మార్లు మీరు మనస్సులో స్మరించండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా. యస్పరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. తర్వాత అందరూ నమస్కారం చేస్తూ ముమ్మార్లు గోవిందనామాన్ని స్మరించండి. గోవిందేది సదా స్థానం గోవిందేది సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆచమ్య. తర్వాత అందరూ మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలుంచి చివరి వేళ్ళు దూరంగా ఉంచి అంటే 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా మీ చేతిని ఏర్పాటు చేసుకొని మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి 3 సార్లు మంత్రపూర్వకంగా ఆచమనం చేయండి. విడివిడిగా పుచ్చుకోండి. పై పెదవి తగలకుండా శబ్దం రాకుండా ఆచమనం చేయండి. ఆచమ్య. కేశవాయ నమః. నారాయణాయ నమః. రెండవ పర్యాయం. మాధవాయ నమః. మూడవ పర్యాయం కూడా పుచ్చుకున్న తర్వాత 4వ పర్యాయం నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా చూసుకుని నమస్కారం చేస్తూ కేశవనామాలు వినండి. వచ్చిన వాళ్ళు మననం చేయండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షదాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. తర్వాత అందరూ కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ఎడం చేతి వైపు వెనక్కి వేయండి. వెనక వాళ్ళ మీద పడకుండా. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. యో దేవః సవితాస్మాకం ధియా ధర్మాదిగోచరాః. ప్రేరయేత్తసి యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. అందరూ నమస్కారం చేయండి. ఓమాపో రసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. అందరూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త గట్టిగా చెప్పాలి. దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అంటూ కొద్దిగా అక్షతలు చేతికి తీసుకోండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మిరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ దీపమండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ బ్రాహ్మణ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాసిష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే కృష్ణపక్షే
प्रतिपत्तिधौ बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నమస్కారం చేస్తూ ముందుగా మీ గోత్రం అముక గోత్రోద్భవస్య, తర్వాత వివాహమైనటువంటి సువాసిని మూర్తులు మీ భర్త గారి పేరు. అముక నామధేయస్య, వివాహం కానటువంటి బాలాత్రిపుర సుందరి స్వరూపిణులైనటువంటి కన్యకామూర్తులుంటే మీ తండ్రి గారి పేరు, తదుపరి మీ తల్లి గారి పేరు, తర్వాత మీ పేరు చెప్పుకోండి. వివాహమైనటువంటి స్త్రీమూర్తులు మీ భర్త గారి పేరు చెప్పిన తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు. చిరంజీవినాం కుమారస్య కుమార్యాః, ప్రత్యక్షంగా ఉన్నటువంటి భక్తులతో పాటు సువాసిని మూర్తులతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష భక్తజనాభని కూడా మీరు మాతో పాటు గాత్రం కలపవచ్చు. మీరు కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. తర్వాత అందరూ ఆ నామాలు చెప్పడం అయిన తర్వాత నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరూ గట్టిగా బిగ్గరగా స్వచ్ఛంగా చెప్పండి. అందరూ కూడా చెప్పండి. అస్మాకం, గట్టిగా చెప్పాలి. ఇక్కడ వేదికపై కొలువైనటువంటి దేవదేవుడికి మీ నివేదన వినపడాలి. అందరూ గట్టిగా అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల అవాప్త్యర్థం శ్రీ కార్తిక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తిక దీప ప్రజ్వలన దీపలక్ష్మీ పూజ పురాణశ్రవణ శ్రీ మహాలక్ష్మి శ్రీహస్తేన మహాగణపతి పూజాం కరిష్యావహే అని అందరూ మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా జలం వేసుకొని మీ ముందున్నటువంటి దీపపాత్ర దగ్గర వదిలిపెట్టి ఒక్కసారి అందరూ గణపతి నామాన్ని స్మరించండి. నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చక్కగా గణపతికి నివేదించి ఈనాడు మనం సంకల్పించినటువంటి పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి దిగ్విజయంగా జరగాలి అని గణపతిని ప్రార్థించండి. ఒక్కసారి అందరూ గట్టిగా వెలుగెత్తి గణపతి నామం చెప్పండి. చెప్పండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః. శిరస్సు వంచి గణపతికి నమస్కరించండి. నేటి మన ఈ కార్తీక దీపోత్సవానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు చేసినటువంటి ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించుకుందాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు శ్రీమతి గళ్ళ మాధవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు శ్రీ గళ్ళ రామచంద్రరావు గారిని, గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గారు, ఏపీటీఎస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్ కృష్ణ గారు, వివిఐటి యూనివర్సిటీ ట్రస్టీ శ్రీమతి వాసిరెడ్డి అరుణప్రియ గారు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మాధవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. భక్తానాం ఏకదంతముపాస్మహే సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే కర్మే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అశ్వదాయీ చ గోదాయీ ధనధాయీ మహాధనే ధనం మే విశదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తశ్రాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీరమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. పుత్రేప్యస్తజాత వేద భగ్నం నిర్ణితం మమ పశోగస్య మహ్యమావహ జీవనం జనిషో దిశా. బాహురాజన్యః కృతః ఊరోదర్శేద్వైశ్యః పద్భ్యాగం శూద్రో జాయత. అడ్నిందోదం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నిర్మూర్ధా దివః ఖగోత్పతిః పృథివ్యాయౌ అపాగమూరేతాగం సిద్ధ్యతి. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప దీపలక్ష్మీదేవ్యై నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగో హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశినీ. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదిశోగ్నిహోత్రం జుహ్వతి యౌచైన ఏవం వేద. ఆయుర్ధా అగ్నే హవిషోషానా ఘృతప్రదేకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారిగవ్యం పిదేవ పుత్రమభిరక్షతాదిమౌ. శతమానం భవతి శతాయ శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దంపత్యోహాయుర్వర్చో యశోబలాభివృద్ధిరస్తు. తథాస్తు కార్తిక దామోదర ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్గజయోస్తు. తథాస్తు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. మనందరము కూడా ఆనందం ఐశ్వర్యం జ్ఞానం అనే వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాం, పోరాటం చేస్తూ ఉంటాం. వాటన్నిటినీ ప్రసాదించేది ఆ లక్ష్మీదేవి. ఈ కార్తీక మాసంలో ఏ దేవత అయినా సరే కూడా చాలా తొందరగా అనుగ్రహిస్తుందంట. అందుకే ఈ లక్ష్మీవారం రోజున ఆ లక్ష్మీ కటాక్షం కోసం మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తారు. ఆ లక్ష్మీ అనుగ్రహం మనందరికీ దక్కేలా చేస్తారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో సర్వత్రా లక్ష్మీ శోభిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కాంతిమతి అయి అమ్మ కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆ మహాతల్లి మహాలక్ష్మి యొక్క దివ్యానుగ్రహాన్ని మనందరం కూడా పరిపూర్ణంగా పొందడం కోసం ఈ పరమ పవిత్రమైన ప్రదోష సమయంలో ఒక్కసారి అమ్మని ధ్యానించి యథాశక్తిగా అమ్మవారికి విశేషమైనటువంటి అష్టోత్తర శతక కమలార్చన అంటే కలువ పూలతో అమ్మకి చక్కగా మనందరం అర్చన చేసుకుందాం. వేదికపై నుండి మీ అందరి ప్రతినిధిగా ఆచార్యుల వారు అమ్మవారికి ఆ కలువలతో అర్చన చేస్తారు. తామే స్వయంగా మీరే స్వయంగా ఆ లోకైక దీపాంకురమైనటువంటి శ్రీమాత సకల సద్గుణోపేత హరిసేవ నిపుణమతి హరిగతి హరిపతి హరిరతి అయినటువంటి సిరిని అర్చిస్తున్నట్టుగా అందరూ భావించండి. ముందుగా నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని అందరూ కూడా చెప్పండి. అమ్మ సకల సంపదలు మనకివ్వాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో. సంపద అంటే కేవలం భాగ్య సంపద కాదు, భావ సంపద, అట్లాగే దైవీ సంపద, ఇవన్నీ కూడా అమ్మ మనకివ్వాలనే ఉద్దేశ్యంతో అందరూ రెండు చేతులు జోడించి నమస్కరించి నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని అందరూ కూడా చెప్పండి. చెప్పండి, లక్ష్మీ ప్రధాన. మనం చెప్పినటువంటి మన శ్రద్ధ మన భక్తిని మెచ్చి అమ్మ మనతో పాటు రావాలి. అందరూ గట్టిగా లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయేతు తమాలనీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణు హృత్కమల వాసిని విశ్వమాత శిరోధజే
కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీమాత్రే నమః. వెలుగుతో చెప్పాలి, శ్రీమాత్రే నమః. రెండు చేతులు అమ్మకు చూపిస్తూ శ్రీమాత్రే నమః. రెండు చేతులు ఇలా చూపిస్తూ శ్రీమాత్రే నమః. అమ్మకు శరణాగతి చెప్తూ రెండు చేతులు చూపిస్తూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీం శ్రియై నమః. గట్టిగా చెప్పాలి, శ్రీం శ్రియై నమః. శ్రీం శ్రియై నమః. ఇక్కడ ఇంతమంది లక్ష్ములు తమ ధ్యానాన్ని తమ శ్లోకాన్ని తామే చెబుతూ లక్ష్మీ అర్చన, లక్ష్మి తనకు తాను చేస్తున్నట్టుగా ఇంత లక్ష్మీ కళ శోభాయమానంగా ఉంది. ఒక్కసారి అమ్మనామం గట్టిగా శ్రీం శ్రియై నమః. శ్రీం శ్రియై నమః అంటూ ఈ నామాన్ని స్మరిస్తూ నమస్కారం చేస్తూ చక్కగా అర్చన తిలకించండి. సక్తో వివతదవులాపురంతో యత్ర ధైరా మనసా వాచమక్రత జానతే భద్రైషాన్ లక్ష్మీర్నిహితాధివాసి ఉన్నతో భవతి సాహస్రేవా ఏషా లక్ష్మీ యదున్నతో లక్ష్మీయేవ పశూనవరుంధే అమృతంబయే ప్రాణా అమృతమాభ ప్రాణానేవ యథాస్థానమవహ్వయతే దేవదేవీ మహాదేవి యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సుస్థిరా భవ. స్థిరా భవంతు వరదా భవంతు సుముఖీ భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు ధ్యానం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాతర్నమామి కమలే కమలాయతాక్ష శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోధజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసరిసతం నమతాం శరణ్యే. అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని చెప్పడం జరుగుతుంది. మీరందరూ స్వయంగా అమ్మను కలువలతో అర్చిస్తున్నట్టుగా ఆ కలువల రాణి దివ్యనామాన్ని మనస్సులో శ్రీం శ్రీ అయి నమః అని స్మరిస్తూ మీరే స్వయంగా అర్చిస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. నిత్యాయై నమః. సర్వభూతహితప్రదాయై నమః. శ్రద్ధాయై నమః. విభూత్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయై నమః. వాత్స్యై నమః. పద్మాలయాయై నమః. పద్మాయై నమః. శుచయై నమః. స్వాహాయై నమః. స్వధాయై నమః. సుధాయై నమః. ధన్యాయై నమః. బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః. త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. భువనేశ్వర్యై నమః. అందరూ గట్టిగా శ్రీం శ్రీయై నమః గట్టిగా చెప్పాలి, అమ్మకి వినపడాలి. శ్రీం శ్రీయై నమః. శ్రీం శ్రీయై నమః. శ్రీం శ్రీయై నమః. శ్రీం శ్రీయై నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర సమర్పయామి. అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. శ్రీం శ్రీయై నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీం శ్రీయై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీం శ్రీయై నమః. నైవేద్యం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి. బుద్ధిం జ్ఞానః ప్రచోదయాతు. శ్రీం శ్రీ నమః. సద్యస్కలావసార్థం అమృతఫలాన్ని నివేదయామి. ఓం ప్రణాయ స్వాహా. ఆపానాయ స్వాహా. వ్యానాడి స్వాహ. ఓం ఉదానాడి స్వాహ. ఓం సమానాడి స్వాహ. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. అమృతావధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శ్రీం శ్రీ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నీరాజనం. మంగళహారతిని ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా అమ్మ యొక్క మంగళహారతిని తిలకించండి. మానోహకం జాతవేదో కామశ్వం పురుషం జగతు అభిప్రదజ్ఞాగహి శ్రియామా పరిపాలయ. సమ్రాజం చ విరాజం శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే శ్రీం శ్రీ నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జయ బలో జగదంబ విశ్వపాలిని మాతకు మహాలక్ష్మీ దేవికి శ్రీరమణ గోవింద. అందరూ నమస్కారం చేస్తూ అమ్మ ధ్యానం చెప్పండి. చెప్పండి గర్తపురి. గట్టిగా చెప్పాలి. గర్తపురి పురాధీశాం శ్రీలక్ష్మీం మాధవీం శ్రియాం అర్చయామి సదా భక్త్యా అనంగా ప్రియమాతరం. శ్రీం శ్రీయై నమః అని అమ్మకు శిరస్సు వంచి నమస్కరించండి. భగవదర్చనలో ఎప్పుడైనా కూడా కావలసింది ఏమిటి అంటే, అమ్మవారు సంప్రీతురాలవ్వాలి అంటే బంగారు కలువలు కావాలి. బంగారు కమలాలు కావాలండి. అమ్మ మీరు చెప్పాలి, నిత్యం మీరు పూజలు చేసినటువంటి వాళ్ళే. అమ్మవారు సంప్రీతురాలవ్వాలంటే మనం బంగారు కమలాలు అమ్మవారికి తీసుకురావాలా?
అమ్మ ఎవరు సమాధానం చెప్పట్లేదు. మాకెందుకండి ఈ గోల అన్నట్టున్నారు. బంగారు కలువలు అక్కర్లేదు. పోనీ అమ్మకి వెండి పాత్రలో నిత్యం పాయసం నివేదించాలా? అవసరం లేదు. అమ్మకి ప్రధానంగా కావలసింది ఏమిటంటే ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు మన శక్తితో ఆవిడికి నిమిత్తం లేదు, మనం ఎంత భక్తితో మనం ఆవిడ్ని అర్చించాము అనేదే ప్రధానం. కాబట్టి అందరం కూడా చక్కగా భక్తిగా మనం అమ్మని ధ్యానించాం. భాగ్య సంపద సమృద్ధిగా ఉన్నటువంటి వాడికి తృప్తి అనేటటువంటిది కనుక లేకపోతే వాడికి ఎంత సంపద ఉన్నా కూడా నిద్ర పట్టదు. అందుకే శాస్త్రం ఏం చెప్పింది, పెద్దలు ఏం చెప్పారంటే కోవా దరిద్రో విశాల తృష్ణ శ్రీమాంశ్చ కోయశ్చ సమస్త కోశ. ఎవడయా దరిద్రుడంటే ఎంత డబ్బున్నా చాలదు 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 అనేటటువంటి పరిగెత్తేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైనటువంటి దరిద్రుడయ్యా అన్నారు. కాబట్టి అమ్మ ఇచ్చేటటువంటి సంపదల్లో మనకి చక్కటి తృప్తి అనేటటువంటి సంపద చాలా గొప్ప సంపద. అంతేకాకుండా దైవీ సంపద అంటే ఏమిటండి అన్నారు, అద్వేషి నిత్య సంతోషి, ద్వేషం లేకుండా ఉండడం, నిత్యం సంతోషంగా ఉండటం, సహనంగా ఉండడం, అట్లాగే ఆరోగ్యంగా ఉండడం, ఇది నిజమైనటువంటి సంపద. ఇక ఆసురీ సంపద ఏమిటండి అన్నాడు, ఈర్ష్య ద్వేషం అసూయ. మన ఇంట్లో కరెంటు పోయినా పర్వాలేదు, పక్కవాడి ఇంట్లో కరెంటు ఉందంటే మాత్రం దీని దుంపదగా ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, బర్నింగ్ సెన్సేషన్. కాబట్టి అటువంటివి ఏమీ లేకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి జీవనం మనందరం చేసే విధంగా గర్తపురాధీశ్వరి అయినటువంటి ఈ మహాదేవి అతి సమీపంలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఆయన నిత్యానుపాయని అమ్మవారు. అటువంటి స్వామి హృదయంలో అధిష్టానమై ఉన్నటువంటి శ్రీమాత మనందరినీ పరిపూర్ణంగా అనుగ్రహించాలని ఒక్కసారి గట్టిగా శ్రీమాత్రే నమః అమ్మకు వినపడాలి. శ్రీమాత్రే నమః. స్తోత్రాలలో బంగారు ఉసిరికాయలు వర్షంలా కురిపించినటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం. ఆదిశంకరుల వారి ఆ కనకధార స్తోత్రం యొక్క వైశిష్ట్యం ఏమిటో తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. సమస్త మానవాళికి దివ్యమైన భవ్యమైన సంపదలను కనకధారగా కురిపించి అనుగ్రహించే సంపదలకు మూలమైన తల్లి మహాలక్ష్మీదేవి పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈనాడు లక్ష్మీ వార ప్రదోష వేళలో పరమ పవిత్రమైన ఈ సమయంలో ఈటీవీ నిర్వహిస్తున్న ఒక మహోన్నతమైన కార్యక్రమం కార్తీక దీపోత్సవం. ఏ దేశంలోనైనా మహర్షులు తపస్సులు చేసుకుంటుంటే ఆ దేశాన్ని పరిపాలించే ప్రభువులు తప్పకుండా సహకరిస్తారు అని మన పురాణాలు చెబుతున్నాయి. తపషడ్భాగం అక్షయ్యం హి దదంతి ఆరణ్యకాహి సహా. ఎవరు తపస్సు చేసినా, ఎవరు యజ్ఞం చేసినా, ఎవరు యాగం చేసినా, ఏ మహత్తరమైన పుణ్యక్రతువును నిర్వహించినా అందులోని 6వ వంతు ఆ ప్రాంతాన్ని పరిపాలించే నాయకులకు చెందుతుంది. ఇది సంప్రదాయం చెప్పిన మాట. అందువల్ల ప్రజానాయకులైన వారు మహోన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తమ వంతు సహకారాన్ని సౌజన్యంతో సమర్పించడం ఒక సనాతనమైన సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం ఈవేళ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూశాం. ఈ ప్రాంతానికి నాయకులుగా ఉన్న మహనీయులు వచ్చి, ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలందరి పక్షాన, ప్రభుత్వ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తూ పవిత్రమైన దీపోత్సవంలో తాము స్వయంగా పాల్గొని మనందరికీ ఆనందాన్ని కలిగించడం పరమేశ్వరి అయిన మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలం తప్ప మరొక్కటి కానే కాదు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు
భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అని మహాకవులు ప్రార్థన చేశారు అమ్మవారి దివ్య వైభవాన్ని. అమ్మను ప్రార్థిస్తే ఏమి లభిస్తుంది అంటే లక్ష్మీ స్వరూపంగా ప్రార్థిస్తే, ఇంతకుముందే అర్చక స్వాముల వారు తెలియచేశారు, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం. ఒకే ఒక్క దేవతామూర్తి ఏ పని చేయవలసి వస్తే అందుకు అనుగుణమైన రూపాన్ని, స్వరూపాన్ని, స్వభావాన్ని కలిగి ఉండి భక్తుల అభీష్టాన్ని నెరవేర్చడానికి తాను అవతరిస్తుంది. అలా మానవాళికి సిరి సంపదలు అవసరం కాబట్టి, దైనందిన జీవితం వైభవాన్ని పొందాలి కాబట్టి, ఈ జాతి అభివృద్ధి చెందాలి కాబట్టి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి, ఆనాడు జగద్గురువులైన ఆదిశంకరులు పేదరాలి కోసం ప్రార్థిస్తే బంగారు ఉసిరికాయల వాన కురిసినట్లుగా ఈనాడు ఈ ప్రాంతంలో కూడా మనందరి అంతరంగాలలోని భక్తిని మెచ్చి అమ్మ సమస్తమైన అభీష్టాలను నెరవేర్చే విధంగా సకల సంపదలను అనుగ్రహించాలని మనందరి ఆకాంక్ష. మనందరి అంతరంగాలలోని ఆకాంక్షకు ఒక కార్యరూపాన్ని ధరింపజేసి ఈటీవీ ఒక మహోద్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ప్రజాప్రతినిధులు పాల్గొనడం మరింత ఆనందదాయకమైన అంశం. ఎందువల్లంటే శ్రీనాథ మహాకవి అంటాడు కాశీఖండంలో, అగస్త్య మహర్షి కొల్హాపురి మహాలక్ష్మిని దర్శించి అపారమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాడు. కాశీ నుంచి వచ్చాడు, దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టాడు, కొల్హాపురిలో మహాలక్ష్మిని చూశాడు. అంటాడు కదా అగస్త్య మహర్షి, కమల నయన నీవు కలచోటు సరసంబు, కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. అమ్మ ఎవరి పట్ల దివ్యమైన కరుణను కురిపిస్తుందో అతడు మాత్రమే సరసమైన జీవితం, అంటే రసవత్తరమైన, సార్థకమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని సాగించగలుగుతాడు. తాను అభ్యుదయాన్ని పొందుతూ తన తోటివారికి కావలసిన దివ్యమైన, భవ్యమైన, మహోన్నతమైన అభ్యుదయాన్ని ప్రసాదించాలంటే మహాలక్ష్మి కరుణ మనకందరికీ కావాలి. అమ్మ చూపు ప్రసరిస్తే చాలు కావలసినన్ని దివ్యమైన సంపదలన్నీ లభిస్తాయి. అందువల్లనే దృశ్యతే లక్ష్యతే విశ్వం స్నిగ్ధా దృష్ట్యా యయా అనిశం. ఏ తల్లి యొక్క కంటి చూపు లక్ష్యంగా ఎవరి మీద ప్రసారమవుతుందో నిరంతరం వారికి కావలసిన అన్ని సంపదలు ఇచ్చే లక్షణం కలిగిన చూపు కాబట్టి అమ్మవారిది. అమ్మకు మహాలక్ష్మి మహాలక్ష్మీ చ సా స్మృత అన్నారు వ్యాసుల వారు. ఒకే పరమశక్తి సంపదలు ప్రసాదించేటప్పుడు మహాలక్ష్మి అని పిలుస్తాం, విద్యలు ప్రసాదించేటప్పుడు సరస్వతి అంటాం, శక్తిని ప్రసాదించేటప్పుడు కాళి అంటాం. ఒకే ప్రభుత్వంలో వివిధ శాఖలు ఉన్నట్లుగా ఒకే దైవం వేరువేరు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మనకు దైనందిన జీవితంలో కావలసిన సంపదలు, భవిష్యత్ తరాల అభ్యుదయం కోసం కావలసిన సంపదలు వర్షించడానికి, అటు ప్రభువులు ధర్మబద్ధంగా ప్రజానురంజకంగా పాలించడానికి, ఇటు ప్రజలు దైనందిన జీవితంలో దైన్యం అనేది లేకుండా దివ్యమైన ఆనందాన్ని అనుభవించడానికి వీలుగా ఏ సంపదలు కావలసి ఉన్నాయో ఆ సంపదలను తప్పకుండా మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంతకుముందు అర్చక స్వాములు గుర్తు చేసినట్లుగా సంపద అంటే కేవలము రూపాయలకు సంబంధించింది మాత్రమే కాదు. ఆనందం ఒక సంపద, ప్రేమ ఒక సంపద, అన్యోన్యమైన బంధం ఒక సంపద, ఐకమత్యం ఒక సంపద, ఈ జాతి అభ్యుదయం కోసం అందరూ ఒకే ఆశయంతో కలిసి పనిచేయడం ఒక సంపద. ఇన్ని సంపదలు అమ్మ వర్షిస్తుంది కాబట్టి సంపత్కరాణి. ఈ సంపదలు సంపాదించుకోవాలి అంటే ఇంద్రియాల మధ్య ఒక ఐకమత్యం కావాలి. ఆ ఇంద్రియాలు పవిత్రమైన భావాన్ని కలిగి ఉండాలి. చూసే చూపు, పలికే మాట, వినే శబ్దం, చేసే ఆలోచన అన్నీ కూడా పరమ పవిత్రమైన దివ్యమైన భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సంపదలు సార్థకమవుతాయి. ఆ స్థితిని కూడా అమ్మే ప్రసాదిస్తుంది అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు. దురితాహరణోద్యతాని, అలాంటి దివ్యమైన అనుగ్రహాన్ని మామేవ మాతః అనిశం కలయంతు మాన్యే అని జగద్గురువులు అమ్మా నిరంతరం మా పైన ఆ విధమైన దయావృష్టిని కురిపించమ్మా అని ప్రార్థించారు. జగద్గురువులు చేసిన ప్రార్థనే జనులమైన మనమందరం కూడా చేస్తూ
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, తెలుగు జాతి గర్వించే స్థితికి మనందరం వైభవోపేతమైన అభ్యుదయాన్ని అందుకోవాలని, అందుకు అమ్మ కరుణా కటాక్ష వీక్ష ప్రసారం పరిపూర్ణంగా మనందరి మీద లభించాలని నిండు మనస్సుతో ఆకాంక్షిస్తూ, ఇక్కడ ఈనాడు వెలిగిన ఈ కార్తీక దీపం మనందరి జీవితాలలో సౌభాగ్య దీపమై, ఆనంద దీపమై, ఐశ్వర్య దీపమై, అభ్యుదయ దీపమై, తెలుగు జాతికి గర్వకారణమయ్యే దివ్యమైన వైభవాన్ని ప్రసాదిస్తుందని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. చక్కటి ప్రవచనాన్ని మనం ఇప్పటి వరకు కూడా శ్రవణం చేశాం. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి స్నాన, దాన, ధ్యాన, జప, దీపారాధనాలతో పాటుగా భగవత్కథా శ్రవణం, దీన్ని కూడా చక్కగా మనం ఇప్పటివరకు శ్రవణం చేశాం. దేనిని మనం విన్నా కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే అది మనకి సద్వినియోగమైనట్లు లెక్క. ఎంత మంచిది విన్నా దాన్ని మనం ఆచరించాలి. ఈనాడు మనం చేస్తున్నటువంటి ఈ అర్చన, ఈ మహత్తరమైన కార్యం ద్వారా పెద్దక్క మన దగ్గర నుండి వెళ్ళాలని అందరం ప్రార్థిస్తాం. చీకట్లను చీల్చి వెలుగులను పంచే ఆ దీపాలను మన ప్రమిదల్లో వెలిగించుకుందాం. మన వైదిక నిర్వాహకుల సూచనలు పాటిస్తూ అందరం కలిసి సామూహిక కార్తీక దీపాలను వెలిగించుకుందాం. ఆ దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. పూర్వోక్త ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభదిధో శ్రీ పరమేశ్వర వందస్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ కార్తిక దామోదర ద్వ్యానుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ యథాశక్తి కార్తిక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. చక్కగా అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి కార్తీక దీపారాధన అనేటటువంటి కార్యక్రమంలోకి మనం ప్రవేశించాం. అందరూ చక్కగా దీపాలు సిద్ధంగా పెట్టుకోండి. నూనె వేసి ఒత్తిని కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఒక చిన్న ఒత్తితో ఆ పెద్ద ఒత్తిని వెలిగించడానికి ఏర్పాటు చేసుకోండి. పైన కర్పూరం కూడా పెట్టుకోండి. దీనికంటే ముందుగా మనందరినీ భరిస్తూ మనల్ని ధరిస్తూ ఉన్నటువంటి ధరిత్రి అయినటువంటి భూమాతకు అందరం కూడా ఒక్కసారి నమస్కారం చేద్దాం. రెండు చేతులు కూడా నేలకి తాకించి 3 సార్లు కళ్ళకద్దుకొని అందరం కూడా నమస్కారం చేద్దాం. భూమిర్ధేనోర్ధరణీలోకధారిణీ ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం యన్మయాదుష్కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి ఆశ్యమేనాభిమంత్రితా మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. తర్వాత మీ ముందున్నటువంటి దీపపాత్రను ఒక్కసారి అభిమంత్రించండి, తాకండి. దేవస్య త్వేతి దీపపాత్రమాదాయ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామదదే. ఇప్పుడు ఆ నూనెలో ఒక్క 2 గింజల అక్షతలు వేయండి. ఘృతం మిమిక్షరేతి మంత్రేణ ఘృతం వా తైలం వా నిక్షిప్య ఘృతం మిమిక్షరే ఘృతమస్యయో నిర్ఘతే శ్రితో ఘృతమవస్య ధామ అనుష్వధమావహమాదయ స్వస్వాహా ఘృతం వృషభవక్షి హవ్యం. ఒక్క గింజ ఆ ఒత్తి మీద కూడా వేయండి. రమ్ ఇది వర్తిం సంస్పృశ్క. తర్వాత స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా కుంకుమ తీసుకొని మీ నుదుట కుంకుమ అలంకరించుకొని మీ ప్రక్కన ఉన్నటువంటి స్త్రీమూర్తిని సాక్షాత్తు జగన్మంగళ అయినటువంటి జగన్మాత స్వరూపంగా భావన చేసి వారికి బొట్టు పెట్టి, అదేవిధంగా శిరో ప్రారంభ భాగం అంటే సీమంత సింధూరం పాపట్లో కూడా చక్కగా బొట్టును అలంకరించండి. సుమంగళేర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేదత్వాయాథాస్తం విపరేతనా. ఈ కైంకర్యాన్ని పూర్తి చేసిన తరువాత మీ పవిట చెంగును కుడి చేతి వైపు నుండి ముందుకు వేసుకొని పవిత్రత కోసం కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిట చెంగుకు అలంకరించుకోండి. అహిరవ భోగయే పర్యేది బాహుంజాయాహేదం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాతు విశ్వదః. చిన్న వత్తిని వెలిగించి ఆ వత్తితో మీ ఇష్టదేవతలను స్మరిస్తూ కార్తీక దామోదరాన్ని స్మరిస్తూ ఈనాడు మనందరిచే పూజలు అందుకున్నటువంటి జగన్మాత హరిసేవ నిపుణమతి హరిగతి హరిసతి హరిరతి అయినటువంటి లక్ష్మిని కూడా చక్కగా శ్రీం శ్రీయే నమః అంటూ స్మరిస్తూ చక్కగా దీపాన్ని వెలిగించండి. శ్రుతం మే గోపాయ ఆవహంతే వితన్మానా కుర్వాణా ధీరమాత్మనః వాసాగుంసి సమగావశ్చ
अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमशां पशुभिः सह स्वाहा। దీపం వెలిగించిన తర్వాత అందరూ కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ దీప పాత్రకు అలంకరించి 2 అక్షతలు ఆ దీపలక్ష్మి దగ్గర వేసి అందరూ కూడా దీపలక్ష్మీ నమః అనే నామాన్ని మనస్సులో స్మరిస్తూ మన ముందు దీపలక్ష్మిగా వెలుగొందుతుంది అటువంటి ఆ తల్లిని చక్కగా మీరు ధ్యానిస్తూ ఉండండి. కొద్ది నిమిషాల తరువాత మనందరం చక్కగా అమ్మకి యథాశక్తి ఉపచారాలతో అర్చన చేసుకుందాం. నమో నమః నమో నమః నమో నమః శివాయ. విషాన్నైనా మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా. సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయ పురాణంలో చెప్పినట్లుగా సర్వభూతాల యందు ఉన్నటువంటి సమస్త చైతన్య రూపమైనటువంటి ఆ లక్ష్మికి మనందరం కూడా నమస్కరిస్తూ దీపలక్ష్మిని మనం ఇప్పటి వరకు కూడా ధ్యానించాం. మనం ఆవాహన చేసుకున్నటువంటి ఆ శ్రీమాతకు యథాశక్తి ఉపచారాలతో అర్చన చేద్దాం. ఒక్కసారి అందరం కూడా ధ్యాన శ్లోకం చెప్దాం. చెప్పండి. దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం పుత్రాశ్చ దేహిమే. మనం అడుగుతున్నాం అమ్మవారిని. అడగటమైనా గట్టిగా ఉండాలి కదా. చెప్పండి. ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం పుత్రాశ్చ దేహిమే మేధాం ప్రజ్ఞాంచ
సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. శ్రీమాత్రే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. గట్టిగా చెప్పాలి. దీపలక్ష్మీదేవ్యై నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం. అమ్మా తల్లి, నాకు మంచి మేధస్సుని ప్రజ్ఞని, నాకు చక్కటి దేనికోసం ఎదురు చూసేటటువంటి అవస్థ లేకుండా ఉండేటటువంటి సౌభాగ్యం, అన్నిటికంటే కూడా మించి అమ్మ ఎక్కడుంటుంది అంటే ఆ హరిసేవ నిపుణమతి హరిగతి హరిసతి హరిరతి అయినటువంటి ఆ సిరి ఎప్పుడు కూడా హరిని విడిచి ఉండదు. అదేవిధంగా హరి ఎటు ఉంటే సిరి అటు ఉంటుంది. కాబట్టి ఆ విష్ణుభక్తి నాకు శాశ్వతంగా ఉండాలి అని అమ్మని ధ్యానించాం. అందరం కూడా దీపలక్ష్మి పూజ చేద్దాం. మీ అందరూ కూడా అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. దానితో పాటు అమ్మ నివేదనకు ఇచ్చినటువంటి ఖండ శర్కర మీరు కుడి చేతి వైపు ఏర్పాటు చేసుకోండి. మేము చెప్పినట్టుగా పూజ చేసుకోండి. శ్రీం దీపలక్ష్మీ నమః లంభ్రహేత్వాత్మకాయై గంధం పరికల్పయామి నమః. అక్షతలు వేయండి. హం ఆకాశతత్వాత్మకాయై పుష్పం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మకాయై ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మకాయై దీపం పరికల్పయామి నమః. ఇప్పుడు ఆ ఖండ శర్కర పటిక బెల్లం మీద నీళ్లు దాని మీద చల్లుతూ, అంటే దీపం మీద పడకుండా జాగ్రత్తగా చూడండి, నివేదన చెయ్యండి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాతు. శ్రీం దీపలక్ష్మీ నమః. సద్యస్కలావసరార్థం అమృత నివేదనం సమర్పయామి. ఆ పదార్థాన్ని అమ్మకి చక్కగా నివేదించండి. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. జ్ఞానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. తాంబూల సమానాత్మనే నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. సంసర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార అక్షతలు వేయండి. పూజాం పరికల్పయామి. తర్వాత కొద్దిగా అక్షతలు తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని అమ్మ దగ్గర వదిలిపెట్టండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అందరూ నమస్కారం చేయండి. చెప్పండి మంత్రహీనం. గట్టిగా చెప్పాలి. అమ్మకి సమర్పణ ఇది. చెప్పండి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దని పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే. యథాశక్తి అర్చన నీకు చేశాను. ఇక్కడ చేసినటువంటి దాంట్లో మంత్రహీనం, క్రియాహీనం, శక్తిహీనం ఉన్నా సరే సభక్తికంగా నమస్కరిస్తూ నీ పూజ చేశాను తల్లి. గృహాణ హరివల్లభే అనే అమ్మ యొక్క ప్రార్థన మనందరం కూడా చెప్పాం. అందరూ కూడా దోసిలి పట్టి అమ్మని ప్రార్థించండి. చెప్పండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాశ్చ దేహి మే మహాలక్ష్మి అని అమ్మకు శిరస్సు వంచి నమస్కరించండి. మంగళహారతి పూర్తయిన తర్వాత వేదాశీర్వచనంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మధ్యలో ఎవరూ లేవకండి. స్వస్తి. మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి చివరిగా శాంతి వచనాలు పలుకుతారు. అందరూ నక్షత్ర హారతిని నమస్కారం చేస్తూ తిలకించండి. అగ్నిర్న పాదకర్తికా నక్షత్రం దేవమింద్రియం యదమాసాం విచక్షణం అభిలాషంజుహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః కర్పూర గౌరో కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం. అదిగోండి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి కూడా మహామంగళహారతి. శ్రీయకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశుః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః. గట్టిగా హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు జగదంబకు మహామంగళ హారతి, కర్పూర హారతిని ఇస్తున్నారు. చక్కగా తిలకిద్దాం.
కర్పూర మంగళ నీరాజనందన శయ్యాభి నీరాజనానంతరం శుద్ధ శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి సాయిబలో మాతా మహారాజ్ఞికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శిరస్సు వంచి అమ్మకు నమస్కరించి అక్కడ పూజ చేసిన అక్షతలు శిరస్సును ధరించండి. కొంగున మూటగట్టుకు వెళ్ళి మీ భర్త గారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్ళి మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందించండి. ఈ కార్యక్రమానికి వేంచేసినటువంటి ముఖ్య అతిథులకు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గుంటూరు మహిళా మనులకు, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, వాలంటీర్స్కు, ఇంతటి మహత్ కార్యం జరుపుకోవటానికి ఈ స్థలాన్ని కేటాయించిన వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ.